యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలతో హరీష్ రావు అపవిత్రం చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తే దాన్ని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ఆరోపించారు. హరీష్ ప్రత్యేక పూజలతో యాదాద్రి ఆలయం అపవిత్రమైందంటూ ఆయన 5 వాటర్ ట్యాంకర్లతో 1000 మంది కార్యకర్తలతో కలిసి శుద్ధి చేశారు. ఇకనైనా భగవంతుడు బీఆర్ఎస్ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని అన్నారు. మీ 10 నెలల్లో చేయనటువంటి పని మేము మా గౌరవ ముఖ్యమంత్రి 10 నెలల్లో చూస్తుంటే మీరు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి అక్కస్తోటి ఇవాళ ఈ రకంగా గుళ్ళకు వచ్చి మా గుడిని అపవిత్రం చేసిండు, మలినం చేసిండు. కాబట్టి ఇవాళ ఒక 1000 మందితోటి 5 ట్యాంకర్లతోటి మొత్తం కడుగుతున్నాం. ఎందుకంటే స్వామివారి తానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఆ స్వామివారి కనుకరించారు. కానీ ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి రాక్షసులు వచ్చి ఈ ప్రాంతాన్ని, పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేసిండు. కాబట్టి ఇలా దాన్ని మలినమైన దాన్ని శుద్ధి చేస్తున్నాం. 1 గంట 2 గంటలు కష్టపడైన మొత్తం గుడిని మొత్తం మేమే కడిగి శుద్ధి చేసుకుంటాం. ఇట్లాంటి దుర్మార్గునికి ఆ స్వామివారి బుద్ధి చెప్పినా, ఇంట్లో కూర్చోబెట్టినా మళ్ళీ ఇంకా దేవుని పేరు మీద మళ్ళీ అది చేస్తున్నాం.